హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము బాబామరుదుల వంట ఒకసారి చూద్దాం. ఈ బాబామరుదుల వంట ఇంట్లో ఉన్నదంటే మేము ప్రాన్స్ కర్రీ చేయబోతున్నాం. మేమిద్దరం కలిసి, నేను మా బిట్టు ప్రాన్స్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయినామండి. దాంట్లో సంబంధించినవి ఏ విధంగా చేయాలో మా బిట్టు చెప్తాడు. ప్రస్తుతానికైతే నాకు ఒక పని చెప్పిండు. నాకు ఆ పనిలో ఏం చెప్పినాడంటే, ప్రాన్స్ తీసుకురా బాబా, ప్రాన్స్ మంచిగా కడుగన్నాడు. నేను అరకిలో ప్రాన్స్ తీసుకొచ్చిన, దాన్ని మొత్తం క్లీన్ చేస్తే పావు కిలో అయినది. ఆ పావు కిలో చిటికడు ఉప్పు వేసిన, చిటికడు పసుపు వేసిన, చిటికడు ఉప్పు పసుపు రెండు కలిపితే ఇంత అయిందండి. ఒకసారి చూడండి. ఆ తర్వాత ఏం చేసినానంటే, ఒక 4 ఉల్లిపాయలు కోసిన. 4 ఉల్లిపాయలు కూడా మొత్తం పానీపూరి దగ్గర కోస్తారు కదా బాబా, అట్లా కోయమన్నాడు. అట్లా కోసిన తర్వాత మళ్ళీ ఏం చేయనాడంటే, నన్ను అది పచ్చిమిర్చి కోయమన్నాడు. పచ్చిమిర్చి కూడా కోసినానండి. పచ్చిమిర్చి కూడా ఒక 4 పాటలుగా కోయమన్నాడు. కోసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ప్రాన్స్ కర్రీని ఎట్లా చేస్తాడో ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే మావాడు స్టవ్ వెలిగించి ఏమంటారు కళాయి పెట్టిండండి. ఈ కళాయిలో ఎన్ని పావులు పోతాడో చూద్దాం. ఎన్ని పావులు పోతున్నావు బిట్టు? 2 పావులు బా. మనకి ప్రాన్స్కి వేసుకోనికి 2 పావులు సరిపోతుంది. మనము తీసుకుని 250 గ్రామ్స్ కాబట్టి ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ మంచిది కాదు కదా మనకి హెల్త్కి. ఓకే. సో మనము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాక కొంచెం అది హీట్ ఇవ్వాలి. సో సైమల్టేనియస్గా మనకు పక్కన ఇంకొక స్టవ్ పెట్టుకొని అందులో డైరెక్ట్ ప్రాన్స్ వేసేసుకోవాలి మనం. ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవద్దు. ఆయిల్ వేసుకోకుండా డైరెక్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రాన్స్ కూడా మొత్తము దాంట్లో ఉన్న నీళ్ళు మొత్తం పోయి దాంట్లో నుంచి మంచిగా కావాలి, పచ్చి స్మెల్ పోయేది వరకు. సో ఇది ఐటన్ ఉంటుంది, సిమ్లో పెట్టుకొని సైడ్కి పెట్టుకొని. దాంట్లో పచ్చి స్మెల్ పోవాలి ఎప్పుడైతే కొంచెం దగ్గరికి అయితే కదా, అది దాంట్లో ఉన్న నీళ్ళు మొత్తం బయటికి వచ్చేస్తారు కాబట్టి మారరు. అది సిమ్లో పెట్టుకొని దగ్గరికి అవుతుంది. ఇప్పుడు నీళ్ళు అవుతుంది అయితే దానికంతా దాంట్లో ఉన్న నీళ్ళు మొత్తం బయటికి వచ్చేసి మొత్తం మనకి ఫ్రై టెక్స్చర్ని ఇస్తుంది అది కర్రీలో. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా, పెట్టుకోవాలి గ్యాస్. ఇది సిమ్లోనే ఉంది బా. ఇప్పుడు దీంట్లో మనము ఫస్ట్ ఆనియన్స్ తడుక్కున్నాం కదా, అవి దీంట్లోకి వేసేసేయాలి. ఓకే. అలాగే మనం పచ్చిమిర్చి కూడా ఉంది కాబట్టి అది కూడా వేసేసుకోవాలి. ఓకే. సో ఇది మొత్తం మనకి ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి మంచిగా అయ్యే వరకు ఇది చేసుకునే లోపు మనకు పక్కన ఉన్న ప్రాన్స్ కూడా అయిపోతుంది. ఓకే. ఇగో నీళ్ళు మొత్తం వస్తున్నాయి కదా, సేమ్ అలానే ఆ నీళ్ళు అన్నిట్లలో ఉన్న నీళ్ళు అన్నీ ఇంకిపోవాలి దీనికి. ఇంకా ఇప్పుడు నీళ్ళు మొత్తం ఇంకుతున్నాయి, వచ్చేస్తున్నాయి బయటికి. ఓకే. మనం కడిగి చాలాసేపు పెట్టుకున్నాం కాబట్టి నీళ్ళు ఉంటాయి ఇట్లా. సో మనకి ఆనియన్స్ ఈ విధంగా బ్రౌనిష్ కలర్, పింక్ కలర్లో వస్తుంటారు మనకి. ఇంతవరకు చాలా వాళ్ళు ఇంకెక్కువ కావన్నా ఇంతవరకు సరిపోతాడు బాబు, ఎందుకంటే మనం మళ్ళీ దీంట్లో యాడ్ చేస్తూనే ఉంటాం కదా, ఇంకా మొత్తం బిర్యానీకి వస్తాయి చూడు దానిలాగా బ్రౌనిష్ చాలు. ఇక్కడ మనము ప్రాన్స్ చూసుకుంటే ఈ విధంగా మనకి వాటర్ వచ్చేస్తాయి. ఇంతకుముందు చెప్పాను కదా మనకి ఆయిల్ కూడా అవసరం ఉండదు అనేసి. ఓకే. ఇగో ఇలా అయితూ ఉంటుంది. ఇవి కూడా పోవాలి, ఇది కూడా పోయి మొత్తం ప్రాన్స్ దగ్గరికి అయిపోవాలి. ఓకే. ఆ దగ్గరికి అయిన తర్వాత చేసుకోవాలి ఇక. సో ఇంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మ్యాక్సిమం అయితే మనం ఇంట్లో చేసుకుంటేనే ఆ టేస్ట్ మనకి మంచి ఫ్లేవర్స్ తగులుతాయి. ఇది మనం ఇంట్లో చేసినాయి కదా బా. అట్లనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇదే స్టేజ్లో. ఓకే. ఇది బాగా కలిపేసేసి, మరి ఎక్కువ వేసుకోవద్దు, పసుపు కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకోవడం బెస్ట్. మేమైతే మంచి నాన్ వెజ్ ప్రియులం అండి. ఇప్పుడు ఇది ఎట్లయితే చూడాలి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. మేమైతే మంచిగా తెలుసుకొని అక్కడిక్కడ తెలుసుకొని అయితే మంచిగా ట్రై చేస్తున్నాము. ఒకవేళ మంచిగా అయిందనుకో అద్భుతంగా ఈరోజు చపాతీలో వంచుకొని తింటాం మేమైతే. ఇప్పుడు ఏం చేస్తున్నాం బిట్టు? ఆనియన్స్ దాంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా బా, పచ్చి స్మెల్ పోయేదానికి ఉంచినాము. ఇప్పుడు పోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాన్స్ కూడా మొత్తం దగ్గరికి అయినాయి కాబట్టి ఇది బంద్ చేసుకొని ప్రాన్స్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే మొత్తం మంచిగా వేగినాయి కదా, ఇది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది బాగా కలుపుకుందాం ఫస్ట్. ఓకే. ఇప్పుడే నాకైతే నోరు ఊరుతానే. ఇప్పుడు వచ్చేసరికి మనము ఉప్పు కారం ఇవి వేసేసుకోవాలి. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది దీంట్లో. సో ఇప్పుడు మనము ఉప్పు వచ్చేసరికి కర్రీ ఎప్పుడెప్పుడైతే చూస్తున్నాను నేనైతే. ఉప్పు వచ్చేసరికి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం దీంట్లో. ఓకే. ఈ స్పూన్ ప్రకారం అయితే మనం ఎట్లయినా కారం కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి కారం వచ్చేసరికి ఒక 2 స్పూన్స్ వేసేసుకున్నాం. చూపించు ఒక్కసారి. ఇది చిన్నగా ఉంది, 3 వేసుకున్నాం మనం. కారం మనకి ఎంత తింటామో అంత స్పైసెస్ పెట్టుకోవడం చాలా బెస్ట్. చాలామంది స్పైసెస్ తినం కదా. సో దీన్ని బాగా కలుపుకొని సిమ్లోనే పెట్టేసి ఒక మూత పెట్టేసి ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు పెట్టుకున్నాం. ఎందుకంటే ఉప్పు కారాలు అనేసి కూడా ముక్కకు కూడా బాగా పట్టాలి కదా.
సో ఒక 2-3 నిమిషాలు దీన్ని ఇలానే వదిలేద్దాం మూత పెట్టి. మనం ఒక 2 to 3 minutes వరకు దీన్ని ఇలానే వదిలేస్తాం కదా. ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రాన్స్ ఈ విధంగా అవుతారు మనకి. ఆహా స్మెల్ వస్తుందా? ఆహా ఒక 2 చపాతీ బిట్ ఇప్పుడే దంచుకొని తినేస్తా. ఇంకా కాలేబో, ఇప్పుడు మనకి గ్రేవీ కావాలి కదా ఇందులోకి, కాబట్టి మనము 1/2 glass ఆఫ్ వాటర్ వేసేసుకున్నాం ఇందులో. ఓకే, మన చపాతీలకు మంచి గ్రేవీ కావాలి కాబట్టి దీన్ని బాగా కలుపుకుందాము. ఓకే, తొందరనే అవుతున్నది మంచిగానే. సో ఇప్పుడు ఇదే స్టేజ్లో మనము గరం మసాలా వేసుకుందాం. ఓకే, సో దీన్ని కలుపుకొని మనము ఒక 5 నుంచి 6-7 నిమిషాల వరకు మనం ఇలానే వదిలేసామనుకో గ్రేవీ మొత్తం కూడా చిక్కగా అయిపోతుంది మనకి. ఇక అయిపోగానే మనము కొత్తిమీర పెట్టుకొని ఇక మనము చపాతీలో పెట్టుకొని తినేస్తే ఇక అయిపోయి. ఓకే, ఇప్పుడు ఎంతసేపు పెట్టాలి దీన్ని? ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పెట్టుకుంటే అయిపోతుంది. సిమ్లో పెట్టినావా? సిమ్లోనే పెట్టాను. సో ఇప్పుడు మనము పెట్టుకొని కూడా 5 to 7 minutes దాకా అయింది, 10 minutes దాకా అయింది. ఇప్పుడు మనము ఈ విధంగా అవుతాడు మనకి. స్మెల్ వస్తుందా? ఆహా, అద్భుతంగా కనబడుతుంది నాకైతే. ఇప్పుడు ఈ గ్రేవీ మనకు సరిపోతుంది. ఒకవేళ ఇంకా గ్రేవీ వడ్డు ఇంకా ఫ్రైలా కావాలనుకుంటే ఇంకొక 5 నిమిషాలు పెట్టుకుంటే మనకి గ్రేవీ కూడా పోతుంది. మనకి ఇంత గ్రేవీ చాలు. సో ఇప్పుడు మనము అసలే చపాతీలకు తినాలి. ఇప్పుడు వచ్చేసరికి మనము కొత్తిమీర తరుముకున్నదా? తరుముకున్నది దీంట్లో వేసేసుకోవాలి బా. ఓకే, వేసేసుకున్నారు చిన్నగా తరిగిన. ఇదైతే నేను తరగలేదు, ఇది మా బామ్మరిదే తరిగిండు. నేను ఓన్లీ ఉల్లిగడ్డ కోసిన, నెక్స్ట్ పచ్చిమిర్చి కోసిన, ఇంకోటి ప్రాన్స్ మంచిగా కడిగి పెట్టిన. సో అయిపోయిన పోయి ఇక మనది చపాతీలో పెట్టుకొని తినుడే ఇక దీన్ని. వావ్, థ్యాంక్ యూ సో మచ్ బిట్. ఈరోజు అయితే అద్భుతంగా ఉన్నది. ఇప్పుడైతే నేను ఒక మంచిగా ఒక 5-6 చపాతీలను లాగిస్తానండి, చూడాలి ఎట్లుంటుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్ని ఒక్కసారి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, అదేవిధంగా మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి.